హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు న్యాచురల్ మట్టి పాత్రల తయారీ. చూస్తుండగా మేము మా ఇంట్లోనే అన్ని న్యాచురల్ మట్టి పాత్రలే వాడుకుంటాము. ఎందుకంటే మేము ఇవే పాత్రలు అనేటివి తయారు చేస్తాం కాబట్టి. చూస్తుండగా ఇవి అన్నం వండిన, ఇవి నేను మ్యాగీ చేస్తున్నట్టు. మా పెద్దోడు హాస్టల్లో ఉండి వచ్చిండు. అక్కడ ఏం ఫుడ్ అనేది తినడు ఎక్కువ, కాబట్టి ఇప్పుడు ఒకసారి తోలుకొస్తాం కదా, అందుకని మ్యాగీ ప్యాకెట్ అనేది ఇప్పించినాను. ఇందుట్లో ఇది ఇంత పెద్ద ప్యాకెట్ అయితే తీసుకొచ్చినాము. దానికి ఇంకా నేను టమాటాలు, ఉల్లిపాయలు, మిర్చి కోసిన అన్నట్టు అవి వేస్తున్నా. ఇవి 2 లేయర్స్ చొప్పున అయితే రెండు వచ్చినాయి. లేయర్స్కి 2 ఉన్నాయి, చూస్తుంటారు కదా. 2 లేయర్స్ లెక్క ఉన్నాయి. మొత్తం 6 వచ్చినాయి 2 లేయర్ల, అంటే 12 పీసులు వచ్చినాయి. ఇవి వాటిలోనే మనము మసాలాలు ఇంట్లోవి అవి యూజ్ చేయకుండా ఇవి మసాలాలు అన్నట్లు సింపుల్గా చేసుకొని అయితే వేసుకుంటున్నాను. నేనైతే మొత్తం సింపుల్గానే అయితే చేస్తున్నాను. ఇవి కూడా 6 వచ్చినాయి. ఇప్పుడైతే నేను రెడీ అయితే ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత, ఆయిల్ మట్టి పాత్రలో ఎప్పుడే కానీ ఎక్కువ హీట్ కాకముందుకైతే ముందు ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెమ్మదిగా అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత నేనైతే పచ్చిమిర్చిలు వేసిన. తర్వాత పచ్చిమిర్చిలు కూడా కొంచెం వేగినాయి కాబట్టి నేను టమాటాలు వేసేసిన. వీడియో తీయనికే బాగా బయట ఉన్నాడు కాబట్టి నేను ఒక్కదాన్నే ఇట్లా ఓన్గా తీస్తున్నా అన్నట్టు. మొత్తం తీసుకొచ్చరా చెట్టు, వర్షం పడుతుంది. కిందికి దిగు. ఇప్పుడే అయితే సాయంత్రం వరకు అయితే పని అయితే అయ్యింది. అంటే మట్టి పాత్రలు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అటు ఇటు తీసి అన్నీ సర్దిరి చేసి చేసి లోపల లేట్ అయ్యింది అన్నట్టు. కొంచెం ఉప్పు కొద్దిగా సరిపోయినంత వేసుకోవాలి. నార్మల్గా నేనైతే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నా, చిటికెడు కొద్దిగా అంతా. వీటిలలో పచ్చి బఠానీలు ఉంటాయి కదా, పచ్చివి మనము బగారా రైస్లోకి దాంట్లోకి వేస్తాం కదా, అవి. ఇంకా మళ్ళీ క్యాప్సికమ్ వేస్తారు. అవన్నీ లేవు కాబట్టి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఇట్లా సింపుల్గా అయితే చూపిస్తున్నాను నేను మీకు. అప్పుడే అంటే దొరకవు ఫ్రెండ్స్, మనం బయటికి వెళ్ళలేము, ఇంకా పని ఉంటుంది కాబట్టి ఎక్కువ అన్నీ ఇంకా అడ్డమైన వేస్తే కూడా చెత్త అనిపిస్తాయి కాబట్టి సింపుల్గా చూపిస్తున్నా. కారం పొడి వేసిన నేను కొద్దిగా లైట్గా, ఎందుకంటే మిర్చీలు కారం లేవు అన్నట్టు. అబ్బా, ఇప్పుడు అది మ్యాగీ మొత్తం వేడి నీళ్ళలో వేసి వేయకుండా ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ వేసుకొని బాగా మగ్గినాక వాటర్ వేసుకొని మ్యాగీ అనేది చేసుకోవచ్చు. ఇవైతే మొత్తం ఉడకనీకైతే కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నా, అందులో సరిపోయినంత. ఇవి వేడి నీళ్ళలో వేసి తీసినామనుకో దీనికి ఉన్న మొత్తం పోతుంది కాబట్టి పిండి అంతా కూడా ఉడక పిచ్చి ఒకటి మిగులుతుంది కాబట్టి నేను ఇట్లా వేసుకున్నాను అన్నట్టు. ఎక్కువ కూడా వాటర్ వేసుకోవద్దు, లేకపోతే మొత్తం చార్జ్ అవుతుంది. అది మొత్తం మసిలిన తర్వాత వేసుకుంటా. ఇప్పుడైతే మొత్తం మసిలిన దగ్గర అయితే పెడదాము. పెట్టిన తర్వాత కొంచెం మసులుకొని అంటే ఇది అందులో వేసుకొని మసాలా ఒకటి వేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే మొత్తం వేడి అయింది, మొత్తం మసిలింది. దగ్గర తీసుకొచ్చి మనం ఈ వీటిలోనే వేసుకుంటున్నాం.
తొందరగా చేసుకోవాలంటే వేడి నీళ్ళు కాసి అందుట్లో వేసుకొని మసాలా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇంకా అట్లా కొంచెం బాగుండదని అది మెత్తగా అయిపోయింది. ఏం మెత్తగాలి గది ఇట్లా నూడిల్స్ లాగా మొత్తం బయటకు వెళ్ళాలి. ఈ డబ్బాలు ఉన్నందుకు కొంచెం పొడుగుగైంది. ఒకసారి లేపమా తిందరా కొట్టగొట్టు మధ్యలో న్యాచురల్ మట్టి పాత్రలో మ్యాగీ. మట్టి పాత్రలో అయితే ఏది చేసుకున్నా మస్తు టేస్ట్ ఉంటుంది. మనం ఎట్లా వేసుకున్నా కట్టెల పైన అయితే కూడా నేనైతే ఎక్కువ కట్టెల పైననే చేస్తా ఉన్నట్టు. ఇక్కడ మీరు చూస్తున్నదైతే పాత్ర నల్ల మట్టి పాత్ర కాదు, ఇది నల్లవి మట్టి పాత్రలు వాడుకోకూడదు కూడా. ఇగో ఇది మొత్తము కట్టెల పైన వేసినందుకే బ్లాక్ అయ్యింది. ఇది కానీ సిలిండర్ పైన వేసినప్పుడు మాత్రం ఇది చేస్తాను. ఎక్కువ నేనైతే కట్టెలు అయితే యూజ్ చేసుకుంటాను నేను, ఎందుకంటే పల్లెటూరులో కట్టెలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. మన అయితే మట్టి పాత్రలు అయితే చాలా బాగుంటాయి. న్యాచురల్గా మన దగ్గర మట్టి పాత్రలు తయారు చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మసాలాలన్నీ ఒక దాంట్లో పోసుకుంటాం. మాకు కొంచెం చేతలేవా? అబ్బా టేస్ట్గా ఉంటుంది అనే లేదు. ఎక్కువ బయట ఫుడ్ కూడా తినమన్నట్టు. మా పెద్దోడు అయితే కొంచెం హాస్టల్లో ఉంటాడు, ఏం తిననీకే ఉండదు కాబట్టి ఇంకా ఎప్పుడో ఒకసారి కదా తోలుకొస్తాము. అందుకని మేము వచ్చిండు ఇంటికి మంచిగా తినిపిద్దామని చెప్పి చెయ్యమని అడిగిండు. ఇంకా మన మాట కదా అన్న దగ్గర చేసి పెడదామని చేస్తున్నాను. రేపన్న ఎల్లుండి అన్న కంకుల వీడియో వస్తుంది, పాప్కార్న్ వీడియో వస్తుంది. రేపన్న ఎల్లుండి అన్న ఏమమ్మా అట్లా వస్తున్నావు? చెప్పనీకి వస్తలేదా? ఓపిక లేదు మీ పనికి. నాకైతే పొద్దంతా పని బట్టి పెట్టినట్టుని బట్టి మొత్తం ఇప్పేసినాము. అంటే ఒక వారం ముందే పెట్టేసినట్టుని అది ఈరోజు ఇప్పి ప్లేట్లు తినడానికి ప్లేట్లు అవి రెడీ చేసినాం అన్నట్టు. ఈ వర్షాలు పడుతున్నందుకు ఇబ్బంది, పని చాలా ఇబ్బంది అవుతుంది. డబల్ పనులు అవుతున్నాయి. వర్షాకాలం కాబట్టి డబల్ పనులు అవుతున్నాయి. ఇక టీసీలని తీయడము, అక్కడ ఇక్కడ తీసి పెట్టుకోవడం, వర్షం పడితే ఇక అవి సదిరి ఇవి సదిరి ఇక అన్నీ ఇదే సరిపోతుంది మాకైతే. పొద్దున్నంతా మసాలా ఎక్కువ వేస్తలేనురా. ఎందుకు నేనైతే ఇది మసాలా ఎక్కువ వేయకుండా ఒకటైతే మిగిలించిన వీడి తగిలింది వీటికి నుంచి పెట్టేసి ఎక్కువ మసాలా మొత్తానికైతే రెడీ అయిపోయింది. నేను అనుకుంటున్నా చాలా మంచిగా అయింది. అసలు నేను అనుకున్న దానికన్నా ఎక్కువ మంచిగా అయింది. ఎందుకంటే మసాలా అవన్నీ ఎక్కువ యూజ్ చేయలేము కూడా. వేస్ట్గా వేడి నీళ్ళలో వేసి అవి మసాలాలు వేసి అంత టేస్ట్ అనిపించదు. ఇదైతే జబర్దస్త్గా అయింది. ఎందుకంటే మట్టి పాత్రలో వంట అంటే మామూలుగా ఉండదు, అసలు తగ్గేదే. మావాడైతే ఎప్పుడప్పుడు వేస్తుందా, ఎప్పుడు తిందామా, అయిపోయిందా లేదా అని అంటున్నారు. సరే ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్.
మా వీడియోస్ చూసి కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే మట్టి పాత్రలు కూడా రెడీ చేస్తాము. ఆల్రెడీ ఇంకొక ఛానల్ కూడా ఉంది, హన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ అని. ఇది నేను వంటలు చేసి మన దగ్గర పాత్రలు కొనుక్కొని పోయిన వాళ్ళకి వంటలు చేసి ఎట్లా పాత్రలు అనేది ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఇది ఒకటే చేసుకోవాలేమో, అన్నం ఒకటే వండాలేమో, కూర ఒకటే వండాలేమో అది అని చెప్పేసి ఇది ఆల్రెడీ నేను రైస్ చేసేది. ఇందులోనే వీటిలోనే కర్రీ చేసుకుంటా, రైస్ చేసుకుంటా. ఒకవేళ వేరే దానికి కూడా వాడుకోవాలంటే వేడి నీళ్ళు కాచి దీంట్లో బాగా మరగబెట్టి వంపేసుకొని మళ్ళీ వేరేది కూడా మనం చేసుకోవచ్చు. పాయసము అవి ఏవన్నా సరేనా. నేను ఒక్కటే పాత్ర ఎన్ని రకాలైన యూజ్ చేసుకోవచ్చు. మనము ఎట్లా వాడుకుంటే అట్లా యూజ్ అవుతుంది. కాబట్టి మట్టి పాత్రలు ప్రతి ఒక్కరు వాడుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్లో అనారోగ్యాలు అయితే చాలా ఆరోగ్యాలు అయితే మంచిగా ఉండట్లేదు. కాబట్టి మనము మట్టి పాత్రలు అయితే వాడుకోవాలి. మేమైతే చాలా మంది ఇంటి వరకు అయితే వచ్చి పాత్రలు అయితే తీసుకుపోయినారు. ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే తీసుకుపోయిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవడంగా పక్క వాళ్ళు కూడా మేము తీసుకోవాలి వాడుకోవాలి అనుకుని కూడా వాళ్ళకు కూడా కొంచెం ఐడియా ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాము. ఎందుకంటే మనమే కాకుండా అవతల వాళ్ళు కూడా వాడుకుంటే కూడా చాలా బాగుంటుంది. మన హెల్త్ చూసుకున్నట్లు పక్క వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేసినట్లయితుంది. మట్టి పాత్రలు అయితే కొంచెం చూసి కూడా తీసుకోండి. ఎందుకంటే బయట కూడా కొంచెం ఎక్కువ పోతున్నాయి అది అని అంటుండ్రు. కాబట్టి మన దగ్గరకు వచ్చి తీసుకువెళ్ళిన వాళ్ళైతే కామెంట్ చేయండి. న్యాచురల్గా తయారు చేస్తాం మన దగ్గర. మేము ఇప్పుడు ఆంధ్రకి అటు ఇటు పంపిస్తున్నాము. ఆల్రెడీ చాలా మంది తీసుకుపోయారు. కొందరు అయితే ఎందుకంటే వీడియోలు కూడా తీయనియలేరు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనకు. ఎందుకు తీయమంటే తీస్తాము, లేకుంటే లేదు. కాబట్టి మనం వీడియోస్ అయితే ఏం తీయలేము. మేము చాలా మంది వచ్చారు మన దగ్గరికి, అందుకనే ప్లీజ్. ఎందుకంటే మీరు వీడియోస్ తీయనియలేరు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కనీసం కామెంట్స్లలోనైనా చెప్పండి. కామెంట్స్ చూసి అలర్ట్ అయ్యి కొంచెం కొనుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు. ప్రజలలోకి మనము న్యాచురల్ మట్టి పాత్రలు అనేది వీలైనంత వరకు యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్. మెయిన్ లైక్ అయితే గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.